ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 days వర్క్ షాప్ ఇంతకుముందు కటింగ్ చేసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాము. 1 day అయితే 1 day, 2 days అయితే 2 days. ఇప్పుడు ఈ వీడియోతో మనకి అర్థమైపోతుంది 3 days అనేది. ఒక సాదా బ్లౌజ్ 3 daysలో మీకు చక్కగా నేర్పించాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ సిస్టర్కి కూడా నేర్పించాము. అయితే ఇప్పుడు ఆ అమ్మాయితోనే మళ్ళీ నేను కటింగ్ చేపిస్తున్నాను. ఆ అమ్మాయి ఎలా కుడుతున్నారు, మళ్ళీ మనం కుట్టే విధానం ఎలా ఉంటుంది, కొంచెం తేడాలు చూపించుకుంటూ ఈ బ్లౌజ్ నేర్పిస్తున్నాను తనకి. అలాగే మీకు కూడా నేర్పించాలని చెప్పేసి ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను. చక్కగా చూసి మీరు 1 day అయినా 2 days అయినా 3 days అయినా బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. ఓకేనా? ఇక స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, ఇక బ్యాక్ పార్ట్ తను ఎలా వేస్తుందో చూద్దాం. వేసి దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ సరిదిద్ది మళ్ళీ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్లోకి వెళ్దామా, హ్యాండ్స్ సెట్ చేద్దామా, షేప్ బెల్ట్లు చేద్దామా అనేది క్లాసు ఇక మీకు నడుస్తూ ఉంటుంది. చూడండి, వీలైనంత వరకు నేను క్లాస్ నడుపుతాను. తర్వాతకి నెక్స్ట్ డే తర్వాత క్లాస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నీకు ఎలా వస్తుందో అలా బ్యాక్ డాట్స్ అనేవి వేయమ్మా. నువ్వు ఎంత వేయాలి ఏంటి నీకు వచ్చినట్టు వేయి. నేను చూపించినట్టు కాకుండా నీకు ఎలా వేస్తావు నువ్వు కస్టమర్కి అలా వేస్తే నాకు తేడాలు అనేవి తెలుస్తాయి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుంటాను. వేసుకో. లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా లైనింగ్ అండ్ ఒరిజినల్ అటాచ్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసేది ఇలాగే ఉంటుంది. ఆ మార్కర్ లోనకు పోయేటట్టు వేసుకోము. మ్యాక్సిమం కటింగ్ అప్పుడు నడుము దగ్గర కొంచెం తీయాలి కదా, అది కొంచెం తీసేసుకో. కొంచెం తీసేసుకుంటే మనకి కొంచెం తేడా ఉంది చూడు, కరెక్ట్ పెట్టుకో. కొంచెం మళ్ళీ తేడా వచ్చేస్తుంది. ఓకే, కొద్దిగా మనం అలా తీసేసుకుంటే చంక కింద భాగం లూజులు అనేవి రావు మనకు, ముడతలు అనేవి. ఓకే, అలా తీసుకోవాలి. తీసుకుని అక్కడ కాటు పెట్టేసి మళ్ళీ గుర్తు కోసం కొంచెం అవతలకి 2 inches పెట్టాలి కాటు. ఓకే, డాట్స్ వేసుకో. ఒకసారి డాట్స్ వేసుకుంటే వివరంగా చెప్తాను. నువ్వు ఎంత వేస్తావు, ఎవరికి ఎలా వేస్తావు అనేది నీకు తెలిసిన విషయంలో చెప్పు. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నేను చెప్తాను. నేను అందరికి 3 inches, 1/2 inch విడ్త్ తీసుకుంటాను. ఇప్పుడు 1/2 inch పెట్టావు, అది 1/2 inch ఉంటుంది అనుకుంటున్నా. అలా ఉండదు, డబల్ పాదం అంతా తీసుకుంటే 1/2 inch అనేసి అనుకుంటా. 10 inch దాకా పెట్టావు నువ్వు. ఓకే, అది 1/2 inch. ఇక్కడ నాకెప్పుడు మిషన్ కొంచెం వాయిస్ గట్టిగా చెప్పండి, మీ వాయిస్ కూడా వాళ్ళకి వినపడాలి. అందరికి 3 inches తీసుకుంటాను. ఓకే, వేసేనా 3 inches? వేయండి, 3 inches వేయండి. ఇప్పుడు ఇది మనకు 3 inches ఉందా? 3 inches అనేది ఉందా, ఎక్కువ ఉందా? 4 inches. ఇది 4 inches ఉండకూడదు ఇది. ఎందుకంటే ఈ డాట్ అనేది ఏంటి అంటే మనం వేసే విధానం ఎలా ఉంటుందంటే చక్కగా మనం అయితే ఇప్పుడు నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఈ డాట్ అనేది మనం ఎవరికి ఎలా వేయాలంటే హైట్ తక్కువగా ఉన్నారు. హైట్ తక్కువగా ఉంటే మనకి ఏమవుతుంది, ఇది కూడా హైట్ తగ్గిద్ది. తగ్గినప్పుడు మనం ఈ వీళ్ళకి 3 వేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు, బ్లౌజు షేప్ అనేది మారిపోతుంది. 3 వేయొద్దు వాళ్ళకి, 2.5 కా నుంచి స్టార్ట్ ఉంటుంది. హైట్ని బట్టి ఈ డాట్ పొడవు అనేది వేసుకోవాలి మనం. ఇప్పుడు మంది ఇది 15 inches పొడవు, ఇది 3.5 వేయాలి. 3.5 4 ఇంచులు 16 ఇంచులు ఉన్న వాళ్ళకి 4 ఇంచులు వేయాలన్నమాట. అట్లా మనం కప్పు పెరిగే కొద్దీ వాళ్ళు హైట్ ఉంటారు కాబట్టి హైట్కి తగ్గట్టుగా ఈ డాట్ కూడా పొడవు అనేది వేసుకోవాలి. అది విప్పండి, అటుపక్క వేయండి, తర్వాతకి విప్పుతురు. కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా అటుపక్క వేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అటు అందాజ కాకుండా మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి టేప్తో గీసి చక్కగా వేసుకోండి. ఇలా ఇటువైపు పెట్టండి, ఇటువైపు పెట్టి చక్కగా గీసేసుకోండి. గీసేసుకొని 3.5 పెట్టండి. హైట్ ఉన్నారు కాబట్టి 3.5. అది కూడా 1/2 inch కొలవండి ఒకసారి. వెడల్పు 1/2 inch కొలిసి అది 1/2 inch గుర్తు పెట్టేసి అక్కడికి ఇక్కడికి డ్రా చేయండి. మనకి అట్లా స్టేప్ పెట్టుకొని చేసుకోవాలి. ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి, కొలత అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వేసుకోండి, కరెక్ట్గా వస్తుందన్నమాట. వెనక డాటే కదా అనుకుంటాం, కానీ దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. భుజాలు జారకుండా ఒకటి ఆపగలుగుతుంది. ముందు చెస్ట్ భాగాన్ని కూడా టైట్ పట్టకుండా షేప్ను కరెక్ట్గా ఇస్తుంది అనమాట. వెనక భాగం అనేది ఎప్పుడైనా మనం కరెక్ట్గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా విప్పేసి దీనంతా వేయండి. ఇప్పుడు టేప్తో అన్న పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బండ గుర్తు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా చూసుకోవడం వల్ల కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇటువైపు ఇంకో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని 2 సమానంగా ఇలా పెట్టుకోవాలి.
ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ గుర్తు, మళ్ళీ ఇటువైపు ఇక్కడ గుర్తు. ఓకే, ఇప్పుడు దీన్ని టేప్తో గీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. మనం వేసి ఇప్పుడు వేయండి ఇక. అలా ఏదైనా కూడా మనం ఏంటి అంటే ఫస్ట్లో అందాజ వేయొద్దు. అందాజ అనేది కొంచెం అది మంచికి చెడుకి దారి తీసే అవకాశాలు ఉంటాయి. మనం తెలిసిన వాళ్ళం కాబట్టి ఇంత దూరం ఇంత వస్తుంది, ఇన్ని ఇంచెలకి ఇది కరెక్ట్ అని అయితే అందాజ వేయొచ్చు కరెక్ట్గా. ఇక తెలియనప్పుడు మనకి అటు ఇటుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొలవాల్సిందే. ఓకేనా? ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా ఈ డాట్స్లలో ఏమర్థమైంది? హైట్ బట్టి డాట్స్ వేయాలనేది అర్థమైంది. ఇంకోటి కూడా ఉంది దీంట్లో, పర్సనాలిటీని బట్టి. పర్సనాలిటీ అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, డాట్ లావ్ ఎక్కువగా పట్టాలి. బక్కగా ఉన్న వాళ్ళకి తక్కువగా పట్టుకోవాలి. ముందే కాదు, మనం వెనక కూడా వేసుకోవాలి. అది వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు అయితే మీకు క్లియర్ అయినాయి. ఇప్పుడు చేతి పని పట్టి, వెనకది ఉక్సుల పట్టి, కాజల పట్టి, మెడ ముక్కలు అన్నీ కూడా కట్ చేయండి. ఇప్పుడు లైవ్లో కట్ చేస్తే వాళ్ళకి కూడా కట్ చేశారు ఆల్రెడీ. ఇదేంటి? నడుము పట్టి, రెండు దీంట్లోనేనా? ఇంత చిన్నగా ఉక్సు కాజాల పట్టి అనేది కొంచెం పెద్దగా ఉండాలి, కొంచెం పెద్దది కట్ చేసుకోవాలి. అది ఉక్సుకు పనికి వస్తుంది. కాజాల పట్టి కొంచెం వెడల్పు ఉండాలి. ఓకేనా? సరే, మరి ఇప్పుడు చేతి పని పట్టి వేయండి. అది కుట్టుకోవాల్సిన అవసరం లేదు, లేదు అవసరం లేదు. పైకి కుట్లు కనబడతాయి కదా, అవి గలీజ్గా ఉంటుంది. ఎంతసేపు లోడింగ్ ఈ అంచు కూడా మలిచి కుట్టుకోవాలి, అలాగే ఉంచొద్దు. మనకి ఫినిషింగ్ రావాలి అంటే ఎప్పుడైనా కూడా వన్ సైడ్ అంచు మలిచి ఉండాలన్నమాట. అంచు ఉంది కదా అని మనం అలా వేయొద్దు, వేయొద్దు. మలవండి, మలవాల్సిందే. ఒక పాదం మందం మలవండి మంచిగా. ఫినిషింగ్ రావాలంటే బ్లౌజ్ ఎప్పుడైనా కూడా మనం ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. ఇది మొద్దు పట్టి కదా, మొద్దు పట్టి అయినా వేయాలి. అది ఉంటేనే మనకు ఫినిషింగ్ ఉంటుంది చేతి పని చేస్తే. అది కొసలు ఊడడం కోసం మనం వేస్తాం అనుకుంటాం, కానీ పొరపాటు. అది కుట్టు తప్పిపోతుంది, జాగ్రత్తగా వేయండి. ఈ అమ్మాయికి ఈ మిషన్ అలవాట్లేదండి, ఈ మేడంకి, ఈ బుజ్జికి. ఎందుకంటే ఇంటి దగ్గర పెద్ద మిషన్ ఉంటుంది కదా షీలా, అది తొక్కిన అలవాటు. మోటార్ అయితే అలవాటు ఉంది. ఇప్పటికిప్పుడు ఈ మిషన్ బొందు కుట్టి నేర్చుకొని మన ముందు మనకు చూపించాలని ఈ మిషన్ మీద కుడుతున్నారు. ఇలా ఇప్పుడు పాదం మందం పెట్టేసి కుట్టి వేయండి. చాలా పని ఉంటుంది. మనం ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, అదరబదర చేయొద్దు. పని నీట్గా చేయాలన్నమాట. నీట్నెస్ ఏమవుతుందంటే సగం పనిని మనకి ఖరాబ్ కాకుండా ఆఫ్ చేస్తుంది. చేయాలి, మరి స్ట్రైట్గా చేయొద్దు అస్సలకి. చిన్న ఫిల్ట్ ఆ డాట్కి సరిపడా పెట్టుకోవాలి. ఓకే, అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. అక్కడ కూడా చిన్న ఫిల్ట్ పెట్టేసేయాలి. వెరీ గుడ్. ఖర్చు మనం ఎంత పట్టామో స్టార్టింగ్లో అంతే ఉండాలి. బాడీ పార్ట్ అయినా కూడా పట్టిదైనా కూడా సేమ్ ఉండాలన్నమాట. ఖర్చు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉన్న ప్రమాదమే. ఒకసారి పోతుంది, మీకు కరెక్ట్గా రాదు, పట్టేసినట్టుగా ఉంటుంది అన్నమాట చేతి పని అనేది. పైనుంచి వేసుకోవాలి టాప్ స్టిచ్ ఎప్పుడైనా, కింద నుంచి వేయొద్దు. ఇటు మలచండి, అలా అని ఎడ్జ్కి కుట్టు వేయాలి. స్టిచ్చింగ్ కొంచెం లేటే అవుతుందండి, మీరు ఇబ్బంది లేకుండా. ఇది ఎంత ఇమ్మర్స్గా చూస్తే ఇప్పుడు దీంట్లో ఏంటంటే తెలిసిన పనే, కానీ మార్పులు చేర్పులు కొన్ని ఉంటాయన్నమాట. నేను చెప్పే విధానంలో మీరు ఎంత మంచిగా చూస్తే అంత నీట్గా మీకు పని అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 10 నిమిషాలైంది, 20 నిమిషాలైంది అనేది ఆలోచించవద్దు ఎప్పుడైనా. మీరు బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ జోలికి వెళ్దాం మనం. ఓకేనా? ఓకే, ఇలా అయిన తర్వాత చేతి పని పట్టి కోసం లూజ్ కుట్టు వేయండి. మీకు నీట్గా అయితే రాలేదు చేతి పని పట్టి, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ, కుట్టు కూడా వంకర టింకర్ ఉంది. కాకపోతే మీకు మిషన్ అలవాటు లేదు కాబట్టి కొంచెం అలా వస్తున్నాయి. ఈసారి నుంచి అలా రానివ్వద్దు. ఓకేనా? పెంచండి కుట్టు. ఓకే, ఒకేసారి ఉడికొస్తుంది చేతి మీదకి. జాగ్రత్త, ఇటు ఎడ్జ్కి వేసుకోండి, మరి మధ్యలో అవసరం లేదు. ఇక్కడ వేసుకోవాలి కుట్టు, అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. చేతి పని దారంలో కలిసిపోద్ది అంటారు కదా, అలా
విప్పేసేదే కాబట్టి అది మనకి అలా మనం లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కాజాల పట్టి ఒకటి కట్ చేసుకొని ఓకే వెరీ గుడ్ వచ్చేసింది. పక్కన వేయండి. పక్కన వేసేసి ఇప్పుడు చేతులు తీసుకోండి. చేతులు షేప్ బెల్ట్లు అన్నీ మనం ముక్క వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రంట్ పార్ట్ ఇవ్వండి. ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ దీని మీద చేతులు పక్కన పెట్టి మనం ఫస్ట్ షేప్ బెల్ట్ తీసిన తర్వాతనే అవన్నీ తీసుకోవాలి. ఎప్పుడైనా క్లాత్ మళ్ళీ సరిపోతుందా లేదా అని టెన్షన్ మనకి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇది కొలవండి. ఫస్ట్ ఇది ఎంత ఉంది? ఫస్ట్ ఎంత ఉందో అంతే కొలవండి. 2 ఇంచులు. ఇక్కడ 3 ఇంచులు పెడితే సరిపోతుంది. 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఇక్కడ. ఇది 3, ఇది 2 అంటే 3.5, 2.5 పెట్టాలి. మధ్యలో ఎంత ఉంది? 1.5 ఇంచెస్ పెట్టుకోవాలంటే 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు కొలుసుకొని 3 ఇంచుల కాడ నుంచి 2 ఇంచులు ఒకటి, ఇటు 3.5, ఇటు 2.5 పెట్టుకోవాలి అక్కడ గుర్తు. ఇది తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఆ షేప్ తీయండి. ఆ షేప్ తీసి దాన్ని డబల్గా ఫోల్డ్ చేయండి. ఎంతసేపటికి ఇలా అడ్డ పన్నాలో షేప్ అనేది తీయొద్దు, నిలువు పన్నాలో తీయాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొలవాలి. అటు 3.5 ఇంచెస్ పెట్టాలి. 3.5 ఇంచెస్కి ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, క్లాత్ మనకు సేవ్ అవుతుంది కదా. 3.5 ఇంచెస్కి గుర్తు పెట్టేసేయాలి. ఉందా కరెక్ట్గా 3.5? కొంచెం పెంచండి. ఓకే. పెట్టేసి గీత గీయండి. గీత ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ లూజ్ మనం 10 దాకా తీయాలి. 10 ఇంచులు మినిమం 10 ఇంచులు. 10-10.5 తీసినా పర్వాలేదు. తీసి ఇక్కడ దాకా గీయండి. గీసి ఈ లూజు 2.5 పెట్టుకోవాలి. ఈ చివర 2.5కి ఒక గీత గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 పెట్టండి. ఇక్కడ నుంచి 3.5 మధ్యలోకి 3.5 పెట్టేసి ఇక్కడ 2 ఇంచెస్ గుర్తు పెట్టండి. 2 ఇంచెస్ 2 ఇంచెస్ పెట్టండి. ఇప్పుడు ఇలా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్ట్ అనేది ఇక్కడ ముడత అనేది పడదు. ఇది పర్ఫెక్ట్ కొలత అనమాట. కొంతమందికి ఏంటంటే ఇంత చిన్నగా పెడితే పైకి ఎక్కుదా అనే అనుమానం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అంత మనం తగ్గించాల్సిన అవసరం లేదు. కొద్దిగా తగ్గించుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఇలా ఓకేనా? ఇలా మనం తగ్గించాలి. ఇది షేప్. ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. స్టమక్ మధ్యలో చెస్ట్ మధ్యలో నలగకుండా క్లాత్ నేను చెప్పిన కొలత అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక మనకి కొంచెం మడత పడ్డా పర్వాలేదు, తక్కువ అవుతుంది ఏమైనా భయం ఉన్నప్పుడు కొంచెం మనం దీన్ని పెంచుకుంటే సరిపోతుంది. కట్ చేయండి. ఇది అనేది మనం గీసిన ప్రకారం, డ్రాయింగ్ గీసిన ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఓకే. షేప్ బెల్ట్ అయిపోయింది కదా. లేదు చేయొద్దు, అది అలాగే ఉంచాలి. ఉంచి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? క్రాస్ ముక్కలు తీసుకోండి. నెక్కులు క్రాస్ ముక్కలు తీసుకోవాలి. 3 పీసులు తీయండి బారుగా. 3 పీసులు తీస్తే సరిపోదు. అంతే. 1.5 ఇంచెస్. 1 ఇంచ్ తీసుకున్నా పర్లేదులే, కానీ కొంతమందికి మలవడంలో ఇబ్బంది అయితే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ సేవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మొత్తం 6 పీసులు తీయాలంటే 3 పీసులు తీస్తే 6 పీసులు మనకి నెక్కుకు సరిపోతుంది. అట్లా నక్కులు రానియద్దు. తీయండి మంచిగా. తక్కువ చేయొద్దు, మరి కొంచెం అవసరం ఉంటే కనుక కట్ చేయాలి. ఓకే. ఈ 6 పీసులు నెక్కులకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? చంక పేలికలు, ఉక్సుల పట్టి ఒకటి వచ్చింది కాబట్టి కాజాల పట్టి రావాలి. కాజా పట్టికి ఒకటి తీయండి. ఇంకొంటుంది ముక్క, వేరే ముక్క. ఈ ముక్కలో మనం కాజాల పట్టి ఒకటి బారుది తీసేయండి. ఇట్లా 3.5 ఇంచుల మీద ఒకటి తీసేయండి. ఇలా తీసేసుకోవాలి. ఈ పీస్ కాజాలకు ఉంచాలి, కాజా పట్టికి ఉంచాలి.
ఉంచిన తర్వాత ఇప్పుడు మనం చంక పేలికలు సరిపోతాయా లేదా ఇది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి పైన ఖర్చులకు వదిలేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే ఒక 2 ఇంచెస్ దాకా మనం చంక పేలిక అనేది వేయాలి. ఈ చంక పేలికలు క్లాత్ తీయండి, ఇంకోటి ఇటు పెట్టుకోండి. ఇవన్నీ దీంట్లో కలపొద్దిగా, ఈ విడిగా అటు పెట్టేసేయండి. పెట్టేసి మిగిలిన క్లాత్లో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే తక్కువ ఉంటే క్లాత్ ఏమో ఈ పీసులలోనే చంక పేలిక తీయాలి. మనకి ఎక్కువగానే ఉంది, అయినా ఈ పీస్ అనేది సరిపోతుంది మనకి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి చక్కగా మనకి ఎంతైతే అవసరమో అంత మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసి దీన్ని కొంచెం ఇలా బెండ్ చేసేయాలి. చేసేసి ఈ 4 ముక్కలు దీనికి జాయింట్ చేసుకోవాలి. అంతే, ఓకేనా? ఈ 4 ముక్కలు జాయింట్ చేసేయమ్మా. చేసేసి ఈరోజు ఈ యొక్క క్లాస్ కంప్లీట్ చేద్దామండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కరెంటు పోయింది మా దగ్గర, అందువల్ల నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఈ చంక పేలికలు వేసి ఉంచుతాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది ఒకటే ఉంటుంది. తర్వాతకి షేప్ బెల్ట్, వీలైతే షేప్ బెల్ట్ ఎలా ఎక్కించాలనేది ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమర్థమైందో ఒకసారి అడుగుదాం. ఇప్పుడు నీకు ఏమేమి అర్థమైందిరా ఈరోజు క్లాస్ చెప్పమ్మా. నాకు ఈ డాట్స్ అనేది అందాగా వేయడమే తెలుసు, కానీ దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వేస్తే కోన్ షేప్ లో పర్ఫెక్ట్ గా మంచిగా వచ్చింది. ఓకే, డాట్స్ వల్ల ఉపయోగం తెలిసింది, ఎంత హైట్ వాళ్ళకి ఎంత డాట్ వేయాలనేది తెలిసింది. ఓకే, నెక్స్ట్ నడుం పట్టికి కూడా నేను మొద్దు పీస్ అని నార్మల్ గా వేసేసేదాన్ని, కానీ మీరు నీట్ ఫినిషింగ్ అనేది చెప్పారు, ఈ కుర్చీలు పెట్టడం ఇదంతా. ఓకే, బ్యాక్ పార్ట్ లో ఈ డౌట్స్ అనేవి నాకు క్లియర్ అయ్యాయి. ఓకే, హ్యాండ్స్ కూడా ఎట్లా వేయాలి, జాయింటింగ్స్ అనేది తెలిసింది. ఓకే, షేప్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలనేది తెలిసింది, అర్థమైంది. మంచిగా పర్ఫెక్ట్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ అన్నయ్య నాకు చాలా సపోర్టింగ్గా చాలా టైం తీసుకొని మరి నాకు చెప్పడం చాలా హ్యాపీగా ఉందంట. కాబట్టి మీరు కూడా నాతో పాటు నేర్చుకొని ఇంట్లో కూర్చొని మనం లెర్నింగ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య. ఓకే అమ్మా.